నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అత్యద్భుతమైనటువంటి మాసం ఆశ్వయుజ మాసం. ఈ మాసం ఆ మాసం అని కాదు, మన అన్ని 12 మాసాలకి కూడా దాని వైశిష్ట్యం ఖచ్చితంగా ఉంటుంది. అయితే శరద్ ఋతువులో వచ్చేటటువంటి ఈ 2 మాసాలు కూడా, అంటే ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసాలు అని చెప్పుకోవచ్చు. ఇక ఏకాదశులు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఏకాదశులకి వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కానీ సిగ్నిఫికెన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వేదిక్ స్విచ్ వర్డ్స్ని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఆ విధి విధానాన్ని పాటిస్తూ కూడా వేదిక్ స్విచ్ వర్డ్స్ని చక్కగా చదువుకునే విధానాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశి 3వ తారీఖు శుక్రవారం శ్రవణ నక్షత్రంతో, ఎప్పుడు అలాగే వస్తుంది, ఇప్పుడు కూడా అంటే శ్రవణ నక్షత్రం అయితే ఏకాదశికి ఉంటుంది. సో వచ్చేస్తోంది 3వ తారీఖు. ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ ఏకాదశిని మీ ద్వారా? తప్పకుండా చెప్తాను పద్మిని. నువ్వు అనగానే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, వైశిష్ట్యత ఏంటి అని అనుకున్నప్పుడు అనంత పద్మనాభ స్వామిని పూజించాలి ఈరోజు అని చెప్పి మనం అనుకున్నాం. ప్రకృతి ఎప్పుడు కూడా అయ్యో మనం ఇది చేయలేకపోయామే అని అనుకోకుండా సెకండ్ ఛాన్స్ అనేది తప్పకుండా ఇస్తుంది అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే చాలా మమకారం, అమ్మవారే ప్రకృతి కాబట్టి అమ్మకి ఎప్పుడు కూడా మమకారం ఉంటుంది. అయ్యో అప్పుడు చేసుకోలేదు కదా, ఇప్పుడు చేసుకుంటారేమో వీళ్ళని. మనం ఇది అనంత పద్మనాభ చతుర్దశి అప్పుడు అనంత వ్రతం చేసుకుంటారు కదా, వినాయక చవితి తర్వాత పద్మనాభ స్వామి. కానీ అది ఖచ్చితంగా ఆనవాయితీ ఉండాలి, తీసుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. ఇప్పుడు దాకా ఆనవాయితీ లేదు అని అంటే వాళ్ళు వేసుకున్న పోగుల్ని మనకిచ్చి మీరు ఈ సంవత్సరం నుంచి చేసుకోండి అని చెప్తారు. కానీ ఎవరినైనా పెద్దవాళ్ళని ఎదిరించాలన్నా, కొత్తది ఏదైనా స్టార్ట్ చేయాలన్నా మన మనసుకి చాలా ఒక రకమైన భయం అయితే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఏ ఆనవాయితీకి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్రకృతి అలా వరవించింది మనకి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మొన్న అనంత పద్మనాభ స్వామిని పూజించలేకపోయామే, మాకు ఆనవాయితీ ఉంటే బాగుండేది కదా అని అనుకునే వాళ్ళు, అలాగే ఇంట్లో చాలా కష్టకాలంగా ఉంది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అటు చూస్తే గనక ఆరోగ్య సమస్యలు ఏమన్నా వెంటాడుతున్నాయి అనుకున్నా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకున్నా, ఇంట్లో సఖ్యత లేదనుకున్నా, ఆఫీస్లో ఇబ్బందులు అనుకున్నా, ఏదున్నా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అనంత పద్మనాభ స్వామిని కనుక పూజిస్తే, అందున ఏకాదశి నువ్వు అన్నట్టు డబల్ శ్రవణ నక్షత్రం, ఇంకేం కావాలి చెప్పు. తప్పకుండా ఆ రోజు ఏకాదశి నాడు విధి విధానంగా చక్కగా స్నానం చేసేసి హెడ్ బాత్ చేసుకొని ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండడం అనేది చేసుకోవాలి. ఎందుకు అని అంటే కనుక ఎప్పుడైతే మనం ఉపవసిస్తామో క్లెన్సింగ్ జరుగుతుంది, మన బాడీకి క్లెన్సింగ్ చాలా అవసరం. భగవంతుడు అందుకే నెలలో 2 ఏకాదశులు ఇచ్చాడు. ఎందుకు అని అంటే కనుక ఎవ్రీ 11th డే నాడు మనం క్లెన్సింగ్ చేసుకుంటే కనుక మిగతా అన్ని డేస్ కూడా బాగుంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మేము ఉండలేము అండి అని అంటే కనుక అన్నానికి సంబంధించినవి కాకుండా ఏదైనా తీసుకోండి, పాలు పళ్ళు అలాంటివి తీసుకున్నా కూడా మంచిది అనమాట. అయితే ఇప్పుడు మరి ఏం చేయాలి, స్వామిని ఎట్లా పూజించాలి అంటే, మనకి అనంత పద్మనాభ స్వామి అనగానే నాకు బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే స్వామివారి మూర్తి. అసలు అంటే నిర్మలంగా నిశ్చలంగా ఏదైనా సరే, మనం ఎప్పుడైనా సరే అమ్మవారి నుంచి ఉత్పత్తిని చూస్తాం, కానీ ఇక్కడ అయ్యవారి నుంచి ఉత్పత్తిని చూస్తాం. నాభి నుంచి స్వామివారి బ్రహ్మనే పుట్టించారు కదా. కాబట్టి ఉత్పత్తి అనేది ఖచ్చితంగా, అంటే మనకి ఏదన్నా లేదు అనేది ఇవ్వగలుగుతారు స్వామి అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అనంత పద్మనాభ ఎలా ఇవ్వగలుగుతారు అని అంటే, ఏమి ఇవ్వగలుగుతారంటే అనంతమైనవన్నీ కూడా, ధర్మబద్ధమైనవన్నీ కూడా స్వామివారు తప్పకుండా ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు చూస్తే కనుక స్వామివారు ఒక రకమైన హర్బ్స్, బెల్లము, రాయి కలిపిన మిక్స్చర్తో తయారు చేసిన ప్రతిమ అనమాట, మూర్తి. కాబట్టి ఇక్కడ మనం హర్బ్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హర్బ్స్ అంటే ఏం చేస్తారు అని అంటే కనుక, మీరు లవంగాలు కానివ్వండి, ఎలాచీలు కానివ్వండి, మీకు సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా ఇలా ఒక రాశిలాగా పోసి స్వామివారికి నైవేద్యం పెట్టడం అనమాట. అలా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఆయన నుంచి వచ్చినవే కదా, ఉత్పత్తికి సంబంధించినవి ఏవైనా అంటే భూమి నుంచే కదా మనకు వచ్చేవి, అవునా కాదా? అంటే అక్కడ స్వామివారి హర్బ్స్కి సంబంధించినవి, అట్లాగే బెల్లానికి సంబంధించిన మూర్తిత్వం తయారు చేశారు అని అంటే ఏదో సంథింగ్ ఉంది అనేది మనం అర్థం చేస్తాం. మూల విరాట్ అలా ఉంటుంది. మూల విరాట్ ప్రతిమ హర్బ్స్ ను బెల్లము రాయి మిక్స్చర్తో చేసింది. అయిపోయి
అది అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. వేడికి కానీ లేకపోతే అసలు లేదు, లేదు. అద్భుతం. మన అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా 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 అని అడిగితే అసలు ఏ దేవాలయానికి వెళ్ళి ఆ ప్రాశస్యం చూస్తే అలా అవాక్కైపోయే దేవాలయాలే మనకన్నీ. ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఉన్నారనుకోండి, ఆవిడ ఎక్కడ బేస్ ఉండదు ఆవిడకి, అలానే ఉంటారు. ఆ బేస్ ఊరికే అలా పెట్టారు అంతే, తీసేసిన అమ్మవారు అలానే ఉంటారు. మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా, నవ్వుతూ ఉన్నట్టు ఉంటారు అమ్మవారు, అభిషేకం చేస్తూ ఉంటాయని చెప్పి చాలా మంది చూసిన వాళ్ళు కూడా మనకి చెప్పారని అనుకున్నాం మనం. కాబట్టి ఏ దేవాలయం ప్రాశస్తే ఆ దేవాలయానికి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, హర్బ్స్ మనం ఇంట్లో ఏమున్నాయి, ఎలాచీలే ఉన్నాయి మీ దగ్గర, అవే సమర్పించండి స్వామికి. లవంగాలే ఉన్నాయి మీ దగ్గర, అవే సమర్పించండి స్వామికి. చక్కగా సమర్పించి ఈ సంవత్సరం అంతా అది వాడుకునేటట్టుగా. మళ్ళీ పాపాంకుశ అసలు పాపాంకుశ ఏకాదశి పేరు కూడా అంటే పాపాలన్నిటినీ కూడా పారద్రోలడానికి ఏకాదశి అంకుశములా పనిచేస్తుంది. అద్భుతం. అవునా? పాపం అంటే ఏంటి, మేము అసలు ఏ పాపం చేయలేదండి అని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనసుతో కూడా ఎవరైనా ఏదైనా తిట్టారనుకో, కోపం వచ్చి మనసులో తిట్టుకుంటాం, అది కూడా పాపమే. కాబట్టి కానీ తప్పదు, తిట్టుకోకుండా ఉండలేం కదా. కాబట్టి అలాంటి పరిస్థితి రానికుండా ఉంచు స్వామి అని చెప్పి కూడా మనం దండం పెట్టుకోవడం అన్నమాట. అట్లాగే పిల్లలు ఉన్నారనుకో, పాపం వాళ్ళు పొద్దున్నే లేవరు, వాళ్ళ చదువులని కాస్త పొద్దున్నే లేచి స్నానం చేయకుండా లేదో వాళ్ళ తరహాలో వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా వాళ్ళకి మంచి బుద్ధి ఏర్పాటు చేయమని చెప్పి మనం దండం పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అద్భుతం అక్క. ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఆనాడు పాపాంకుశ ఏకాదశి నాడు. అయితే శుక్రవారం ఏకాదశి రావటం ఎటువంటి సిగ్నిఫికెంట్గా దీన్ని చూస్తారక్క? శుక్రవారము ఏకాదశి రావడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అని అంటే కనుక, వెంకటేశ్వర స్వామికి శుక్రవారం నాడు అభిషేకం చేసి స్వామి వారికి పట్టు చీరనే పంచలాగా కడతారు తిరుపతిలో. మీరు చూస్తే కనుక అభేదం అనిపిస్తుంది. స్వామిని ఒకసారి వెంకటేశ్వర స్వామికి మీరు చక్కగా మామూలుగా ఫేస్ చూసామనుకో, బాలా త్రిపుర సుందరి లాగా ఉంటుంది అసలు ఆయన ఫేస్ అంతా కూడా, అంత ముగ్ధ మనోహరంగా. అంటే ఏంటంటే అమ్మవారికి అయ్యవారికి తేడా లేదు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది నాకు. కాబట్టి అలా శుక్రవారం నాడు అని అంటే అమ్మవారికి సహితంగా మనం చేసుకోవచ్చు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఏకాదశి అంటే ఖచ్చితంగా ఉపవాసం చేయాలి, ఉపవసించాలి అనేది మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఈ ఏకాదశి నాడు ఉపవసించిన వారు మరునాడు ద్వాదశి ఏ సమయంలో పారణ చేయొచ్చు? మార్నింగ్ ఈసారి పొద్దున్న 8:30కి పారణ చేయొచ్చు. అయితే ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరికైనా ఇచ్చి తినడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు, వాచ్మెన్ ఉన్నారు, ఒక అరటిపళ్ళు ఏవో ఒకటి వాళ్ళకి ఇచ్చి మీరు వచ్చి అప్పుడు భోంచేయండి. ఎందుకు అని అంటే గనక ఎలాంటి పాపాలైనా తొలగింపజేసేది అన్నదానం. ఓకే, కాబట్టి ఫస్ట్ మనం పాపాంకుశ ఏకాదశి కాబట్టి ఎవరికైనా ముందు దానం చేసిన తర్వాత మనం తినడం అనేది అసలు ఏకాదశిలో ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పని. కాబట్టి ఈసారి తప్పకుండా అయ్యో మేము వెళ్ళలేమండి, గుడి దాకా వెళ్ళలేము అని అనుకున్నప్పుడు నరుడిలోనే నారాయణుడిని వెతకాలి మనం, అంతే కదా. అంతే. కాబట్టి ఎందుకంటే పొద్దున అంతకు ముందంతా ఉపవసించి ఉంటాము, అప్పటిదాకా ఉంటుంది. పారంట టైం వస్తుంది అన్నప్పుడు ఇంకా సన్నగిల్లు మామూలుగా వెళ్ళి రావాలి అని అంటే కష్టం అవ్వచ్చు. కాబట్టి అక్కడ ఇంట్లో దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికన్నా సరే, లేని వాళ్ళకి కాస్త పళ్ళు అలాంటివి ఏమైనా ఇచ్చి అప్పుడు మీరు భోంచేయడం అనేది చూసుకోండి ఖచ్చితంగా. అలాగే వేదిక్ స్విచ్ వర్డ్స్ని కూడా చెప్తూ ఉన్నారు మీరు. ఎటువంటి స్విచ్ వర్డ్ ఖచ్చితంగా ఈ ఏకాదశి నాడు అలా స్మరణ చేసుకోవటం అనేది ఖచ్చితంగా చేయాలంటే ఏం చెప్తారు? నాకెందుకున్నా శుక్రవారం వచ్చిందిగా, ఆశ్వీజ మాసము, ఆ లలిత అమ్మవారిని అసలు ఇందాక నుంచి నువ్వు అడగక ముందు నుంచి నా మనసులో అదే అవుతుందా. ఎందుకంటే మీరు లలితా సహస్రనామంలో కూడా చూస్తే కనుక దశావతారాలన్నీ కూడా ఆవిడ నఖముల నుంచి ఉత్పన్నమైనాయి అని చెప్పి వస్తుంది. మీరు లలిత సహస్రనామంలో చదివితే కనుక ఆ శ్లోకం వస్తుందన్నమాట. నారాయణ దశాకృతి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని వస్తుంది. అంటే నఖముల నుంచి చివర్ల నుంచి నారాయణుడి దశావతారాలు ఉద్భవించాయట అమ్మవారు. ఎందుకు అదే గుర్తుకొస్తుంది నాకు ఇందాక నుంచి. ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే లలితం పద్మనాభం. లలితం పద్మనాభం అనుకుంటూ ఉండమంటారా? అనుకుంటూ ఉంటే చాలా మంచిది, చాలా మంచిది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పాపాంకుశ ఏకాదశి ఏదైతే ఉందో మీరు అన్నట్లుగా పాపానికి అది అంకుశం అవ్వాలి. ఎందుకంటే ప్రక్షాళన జరిగితేనే పాపరహితమైనటువంటి జీవితాన్ని మనం ఆస్వాదించాలి. అంటే
ఉండాలి మరి సుఖం రావాలి అంటే పాపం ఉండకుండా ఉండాలి కదా. అలా రావాలి అంటే స్వామిని ఆశ్రయించడం మిన ఇంకొక మార్గం లేదు. ఇంకొకటి మనము శ్రవణ నక్షత్రం కాబట్టి తప్పకుండా పిండి దీపం పెట్టాలి. ఎన్ని పెట్టమంటారు? 11 పెడితే చాలా మంచిది. చాలా బాగా కలిసి వస్తుంది. శ్రవణ నక్షత్రం నాడు పిండి దీపం పెడితే చాలా బాగా కలిసి వస్తుంది. అది అనుకోకుండా ఏకాదశి నాడే వస్తుంది, శుక్రవారం కూడా వస్తుంది. అవును, ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. నమస్తే.